నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఏపీ దీపం యోజన అప్లై చేస్తే 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు, లక్ష్యాలు, దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియను వివరంగా పరిశీలిద్దాం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది. సాధారణ గృహాలపై గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి మరియు అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం తాజా గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి. పథకం ప్రారంభించిన తర్వాత మారవచ్చు. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకం గృహ గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే అర్హులు. ఈ పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, చిరునామా రుజువు, రేషన్ కార్డు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్, కరెంట్ బిల్లు, ఫోటో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదా అప్లికేషన్లను విడుదల చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మీకు అందించడం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించబడతారు. అర్హులైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను పొందవచ్చు. సామాన్యులపై గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఏపీ దీపం యోజన అప్లై చేస్తే 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు, లక్ష్యాలు, దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియను వివరంగా పరిశీలిద్దాం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది. సాధారణ గృహాలపై గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి మరియు అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం తాజా గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి. పథకం ప్రారంభించిన తర్వాత మారవచ్చు. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకం గృహ గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే అర్హులు. ఈ పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, చిరునామా రుజువు, రేషన్ కార్డు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్, కరెంట్ బిల్లు, ఫోటో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదా అప్లికేషన్లను విడుదల చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మీకు అందించడం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించబడతారు. అర్హులైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను పొందవచ్చు. సామాన్యులపై గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఏపీ దీపం యోజన అప్లై చేస్తే 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు, లక్ష్యాలు, దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియను వివరంగా పరిశీలిద్దాం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది. సాధారణ గృహాలపై గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి మరియు అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం తాజా గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి. పథకం ప్రారంభించిన తర్వాత మారవచ్చు. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకం గృహ గ్యాస్
గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే అర్హులు. ఈ పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, రేషన్ కార్డు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్, కరెంటు బిల్లు, ఫోటో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదా అప్లికేషన్లను విడుదల చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మీకు అందించడం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించబడతారు. అర్హులైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను పొందవచ్చు. సామాన్యులపై గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఏపీ దీపం యోజన అప్లై చేస్తే 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు, లక్ష్యాలు, దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియను వివరంగా పరిశీలిద్దాం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది. సాధారణ గృహాలపై గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి మరియు అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం తాజా గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి. పథకం ప్రారంభించిన తర్వాత మారవచ్చు. ప్రతి ఇంటికి 1 గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: ప్రతి ఇంటికి 1 గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకం గృహ గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే అర్హులు. ఈ పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, రేషన్ కార్డు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్, కరెంటు బిల్లు, ఫోటో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదా అప్లికేషన్లను విడుదల చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మీకు అందించడం జరుగుతుంది. 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించబడతారు. అర్హులైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను పొందవచ్చు. సామాన్యులపై గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఏపీ దీపం యోజన అప్లై చేస్తే 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు, లక్ష్యాలు, దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియను వివరంగా పరిశీలిద్దాం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది. సాధారణ గృహాలపై గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి మరియు అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం తాజా గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి. పథకం ప్రారంభించిన తర్వాత మారవచ్చు. ప్రతి ఇంటికి 1 గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: ప్రతి ఇంటికి 1 గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకం గృహ గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే అర్హులు. ఈ పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, రేషన్ కార్డు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్, కరెంటు బిల్లు, ఫోటో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదా అప్లికేషన్లను విడుదల చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మీకు అందించడం జరుగుతుంది. 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించబడతారు. అర్హులైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను పొందవచ్చు. సామాన్యులపై గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.